భారత ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర తీరం లేదు కాబట్టి 7 రాష్ట్రాల ప్రజలు మాపై ఆధారపడక తప్పదు. చైనా పర్యటనలో యూనస్ చేసిన బెదిరింపులే ఇవి. ఆ బెదిరింపులకు మోడీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఎవరిపై ఆధారపడ్డారో కన్నింగ్ యూనస్కు తెలిసొచ్చేలా కలలో కూడా ఊహించని నిర్ణయంతో ఢాకా మైండ్ బ్లాంక్ చేసేసింది. అసలే ఆర్థిక సంక్షోభం తరుముకొస్తున్న వేళ ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌలభ్యాన్ని రద్దు చేసి బంగ్లా బెండు తీసింది. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ ఆర్థిక కష్టాలు పతాక స్థాయికి చేరబోతున్నాయి. ఇందుకు ట్రాన్స్‌షిప్‌మెంట్ రద్దు నిర్ణయంతో యూనస్ ప్రభుత్వానికి భారత్ ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్ ఏంటి? భారత్ లేకపోతే బంగ్లా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూపించాలనుకున్నారా? వాచ్ దిస్. మహమ్మద్ యూనస్కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన మోడీ సర్కార్. సెవెన్ సిస్టర్స్ వ్యాఖ్యలకు కౌంటర్గా ట్రాన్స్‌షిప్‌మెంట్ రద్దు. యూనస్ సర్కార్కు భారత్ ఇచ్చిన క్లియర్ కట్ క్లారిటీ ఏంటి? షేక్ హసీనా సర్కార్ కూలిన తర్వాత బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్గా మారింది. హిందువులపై దాడులు, ఆలయాల విధ్వంసాలు అక్కడ కామన్ అయిపోయాయి. ఈ పరిస్థితుల్ని అడ్డుకోవాలని భారత్ తన స్థాయికి ఎన్నో మెట్లు కిందికి దిగి రిక్వెస్ట్ చేసింది. మొదట విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఢాకా వెళ్లి యూనస్ను రిక్వెస్ట్ చేశారు. అయినా మార్పు రాలేదు. ఆ తర్వాత జైశంకరే రంగంలోకి దిగి స్నేహమో సమరమో తేల్చుకోమన్నారు. అప్పుడు దారికి రాలేదు. పైగా పాక్ చైనా అండ చూసుకుని భారత వ్యతిరేకతే లక్ష్యంగా రెచ్చిపోయింది యూనస్ సర్కార్. చివరికి తాత్కాలిక ప్రభుత్వాధినేత తన చైనా పర్యటనలోనూ అదే చేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా చర్చల ద్వారా బంగ్లాదేశ్ను దారికి తెచ్చుకోవచ్చు అనుకుంటే అంతకు మించిన పొరపాటేది ఉండదు. అందుకే మోడీ సర్కార్ యాక్షన్ మార్చింది. భారత్ అదును చూసి కొట్టిన దెబ్బే ఇప్పుడు బంగ్లాదేశ్తో అబ్బా అనిపిస్తోంది. Bangladesh on the transshipment, this was a facility that was extended to Bangladesh in 2020. The transshipment facility extended to Bangladesh had over a period of time resulted in significant congestion at our airports and ports. Logistical delays and higher costs were hindering our own exports and creating backlogs. The facility therefore has been withdrawn with effect from 8th April 2025. And let me clarify here, I saw some reports. These measures do not impact Bangladesh's exports to Nepal and Bhutan. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కు అందిస్తున్న కీలక ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌలభ్యాన్ని రద్దు చేసింది. ఈశాన్య రాష్ట్రాలపై కన్నింగ్ కామెంట్స్ చేసిన యూనస్కు మోడీ సర్కార్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే. ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌలభ్యాన్ని భారత్ 2020లో బంగ్లాదేశ్కు కల్పించింది. దీని ద్వారా బంగ్లాదేశ్ తన ఎగుమతి సరుకుల్ని భారత భూభాగంలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారా భారతీయ ఓడరేవులు, విమానాశ్రయాలకు పంపి అక్కడి నుండి 3వ దేశాలకు రవాణా చేసేది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చేసింది. ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌలభ్యం ద్వారా బంగ్లా తన సరుకులను నేపాల్, భూటాన్ తదితర దేశాలకు సమర్థవంతంగా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో రవాణా చేయగలిగింది. భారత్ ఈ సౌలభ్యాన్ని రద్దు చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సౌలభ్యం కారణంగా భారత విమానాశ్రయాలు, ఓడరేవుల్లో గణనీయమైన రద్దీ ఏర్పడుతోంది. దీనివల్ల లాజిస్టికల్ ఆలస్యం కావడానికి తోడు భారత ఎగుమతులకు అధిక ఖర్చులు అవుతున్నాయి. ఈ రద్దీ భారత ఎగుమతులకు అడ్డంకిగా మారడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు. కానీ ఇది పైకి చెప్పే రీజన్ మాత్రమే. అసలు కారణం బంగ్లాదేశ్కు భారత్ పవరేంటో చూపించడమే. బంగ్లాదేశ్ పూర్తిగా కష్టాల్లో ఉంది. ఈ సమయంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా దాని రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమ దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ పూర్తిగా క్షీణించడంతో పాటు పెట్టుబడిదారులు కూడా నష్టాలను చవిచూస్తున్నారు. నిజానికి వస్త్ర పరిశ్రమ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. కానీ ప్రస్తుతం 100కు పైగా వస్త్ర పరిశ్రమలను మూసేశారు. దీంతో లక్షలాది మంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఎక్కువగా ఢాకాలో ఈ సంక్షోభం కనిపిస్తోంది. ఢాకాలో 103, గాజీపూర్లో 70, నారాయణగంజ్లో 23, సవర్ ఆస్ట్రేలియాలో 41 ఫ్యాక్టరీని క్లోజ్ చేశారు.
నిధుల కొరత, ఆర్డర్లు లేకపోవడం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడంతో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిపోతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 71% వరకు పెట్టుబడులు తగ్గాయి. సర్కారు కూడా ఆర్థిక పెరుగుదల కోసం ఏం చేయడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఇలానే ఉంటే బంగ్లాకు తీవ్ర సంక్షోభం ఏర్పడుతుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఆ దేశ ఎగుమతులకు కీలకమైన ట్రాన్స్షిప్మెంట్ రద్దుతో బంగ్లాదేశ్ ఎగుమతిదారులు లాజిస్టికల్ ఆలస్యాలు, అధిక రవాణా ఖర్చులు, అనిశ్చితి ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా నేపాల్, మయన్మార్, భూటాన్ తదితర దేశాలలో బంగ్లాదేశ్ సాగిస్తున్న వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్కు ఇది మరో ఆర్థిక దెబ్బగా మారుతుంది. మోడీ సర్కార్ యాక్షన్తో మహమ్మద్ యూనస్కు ఇప్పుడు తెలిసొస్తుంది ఎవరు ఎవరిపై ఆధారపడ్డారో. చైనా వెళ్లి యూనస్ చేసిన ఘనకార్యం ఏంటంటే ఈశాన్య భారత్లోని 7 రాష్ట్రాలు సముద్ర తీరం లేనివని, కనుక ఈ ప్రాంతంలో అందరూ తమపై ఆధారపడక తప్పదని హద్దు మీరారు. అక్కడితో ఆగలేదు. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ సరిగ్గా లేని ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీగా అవకాశాలున్నాయని చైనాకు గుర్తు చేశారు. అది తెలివి తక్కువతనమో లేక మతిమరుపోగాని మన దేశానికి 2 వైపులా 6500 కిలోమీటర్ల పొడవైన విస్తృత తీర ప్రాంతం ఉందన్న సంగతి యూనస్కు తట్టనేలేదు. భారత ఈశాన్యంలో రహదారులు, రైల్వే నిర్మాణం మరింత మెరుగుపరిస్తే, జల రవాణాను పెంచితే దేశంలోని ఏ తీర ప్రాంతం నుంచైనా విదేశాలకు ఎగుమతులు చేయడం ఎంత పని? ఈ చిన్న లాజిక్ యూనస్ ఎలా మిస్ అయ్యారో మరి. యూనస్ మిస్ అయిన ఆ లాజిక్ను జయశంకర్ ఇటీవలే గుర్తు చేశారు. బంగాళాఖాతం చుట్టూ ఉన్న దానికి సమీపంలోని దేశాలకు ఉమ్మడి ఆసక్తులు, ఆందోళనలు రెండూ ఉన్నాయి. వాటిలో కొన్నింటికి మన చరిత్ర దోహదం చేసింది. ఇతర ప్రాధాన్యాలు ఈ ప్రాంతం శ్రేయస్సును పక్కన పెట్టేశాయి. బంగాళాఖాతంలో భారత్కు 6500 కిలోమీటర్ల మేర పొడవైన తీరరేఖ ఉంది. భారత్ 5 బిమ్స్టెక్ సభ్య దేశాలతో సరిహద్దును కలిగి ఉంది. అలాగే ఆసియన్ దేశాలతో అనుసంధానాన్ని అందిస్తోంది. ముఖ్యంగా మా ఈశాన్య ప్రాంతం బిమ్స్టెక్ కనెక్టివిటీ హబ్గా వృద్ధి చెందుతోంది. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్లు, పైప్లైన్ నెట్వర్క్లతో ఈ ప్రాంతం పెసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానమవుతోంది. ఇది నిజంగా గేమ్ చేంజర్ అని యూనస్కు కౌంటర్ ఇచ్చారు జైశంకర్. ఆ తర్వాత యూనస్ వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. కానీ సమయం, సందర్భం చూస్తే యూనస్ కావాలనే 7 సిస్టర్స్ వ్యాఖ్యలు చేశాడు. తాము పాక్తో పాటు చైనాకు దగ్గర కాబోతున్నామని మన దేశాన్ని నేరుగా హెచ్చరించడమే ఆ వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యం. అందుకే ఎవరిపై ఆధారపడ్డారో యూనస్కు ఓసారి గుర్తు చేయాల్సి వచ్చింది. నిజానికి బంగ్లాకు ఆర్థిక కష్టాలు దండిగానే ఉన్నాయి. అందులో కొన్ని స్వయంకృతం. బంగ్లాకిచ్చే ఆర్థిక సాయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలిపేశారు. హసీనా పదవీచ్యుతి తర్వాత అక్కడ మత ఛాందసవాదుల వీరంగంతో భారత్ కూడా బంగ్లాను దూరం పెట్టేసింది. దాంతో నిధుల లేమితో ఢాకా తీవ్రంగా సతమతమవుతోంది. ఇటీవల బియ్యం కొరత ఏర్పడి అది పాకిస్తాన్ను ఆశ్రయించినా అక్కడి నుంచి చాలినంత అందలేదు. పైగా భారత్ నుంచి వచ్చే బియ్యంతో పోలిస్తే వ్యయం తడిసి మోపెడవుతుంది. ప్రధాన సలహాదారయ్యాక యూనస్ను మన ప్రభుత్వం అభినందించినా భారత్లో పర్యటించాలని ఆహ్వానం పంపలేదు. అందుకే తొలి విదేశీ పర్యటనకు యూనస్ పనిగట్టుకుని చైనాను ఎంచుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చైనాను ఆకాశానికెత్తి మనల్ని చిన్నబుచ్చే యత్నం చేశాడు. ఇంత చేసినా చైనా చేస్తానన్న సాయం కేవలం $210 కోట్ల. దాదాపు 100 సంస్థలు $100 కోట్ల మేర మదుపు చేయడానికి అంగీకరించాయి. ఈ 2 ప్రతిపాదనలకు నిర్దిష్ట గడువు లేదు. ఎప్పుడొస్తాయో, అసలు వస్తాయో లేదో తెలియదు. కానీ బంగ్లాదేశ్కు తక్షణ సాయం కావాలి. అది అధిక ధరలతో, నిత్యావసరాల కొరతతో తీవ్రంగా సతమతమైపోతోంది. మత ఛాందసవాదులు ఈ స్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. మోడీ అన్నట్టు సుస్థిర, ప్రజాతంత్ర, శాంతియుత దేశమన్న అభిప్రాయం కలిగించినప్పుడే బంగ్లాదేశ్కు అన్ని వైపుల నుంచి సహాయం అందుతుంది. అరాచక శక్తులకు ఆసరాగా భారత్ వ్యతిరేకతే ఊపిరిగా బతుకుతానంటే ప్రయోజనం ఉండదు. యూనస్ ఈ సంగతిని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం నిజం. బంగ్లాదేశ్కు ట్రాన్స్షిప్మెంట్ సౌలభ్యాన్ని నిలిపేయాలనే ఆలోచన రావడానికి కారణం యూనస్ ఈశాన్య రాష్ట్రాలపై చేసిన వ్యాఖ్యలే. అందుకే అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని.